భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. శ్రీహరికోటలోని షార్ వేదికగా దేశంలోని తొలి ప్రైవేటు ఉపగ్రహ రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ను రేపు ఉదయం 11:30 నింగిలోకి పంపించనున్నారు. ది మిషన్ ఆగమన్ పేరుతో సాగనున్న ఈ ప్రయోగం ఇస్రో చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను మోసుకు వెళ్లే సామర్థ్యంతో ఈ రాకెట్ ను తయారు చేశారు. ఈ ప్రయోగం ద్వారా స్కోప్ అనే ప్రత్యేక పేలోడ్ తో పాటు మరో 3 చిన్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. కాస్మోస్ స్పేస్ సంస్థ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ పేలోడ్ అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాలను, పనిచేయని ఉపగ్రహాలను గుర్తించి సురక్షితంగా కక్ష నుండి తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2020లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి తెచ్చిన తర్వాత స్వదేశీ స్టార్టప్స్ సాధిస్తున్న పురోగతికి ఈ ప్రయోగమే నిదర్శనం. ఇస్రో సహకారంతో ప్రైవేటు భాగస్వామ్యంలో సాగుతున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.